ఒకవైపు దొంగదారిన దొడ్డిదారిన దొంగల్లాగా వచ్చి ఎక్కడెక్కడో అక్కడ ఇగో ఇది బఫర్ జోన్, ఇది ఎఫ్టీఎల్ అని చెప్పి మార్కౌట్ చేస్తున్నారు. నేను ఒకటే అంటున్నా ముఖ్యమంత్రిని, నువ్వు ఒక ముఖ్యమంత్రివి, బాధ్యత కలిగిన మనిషివి. ఇప్పటికే మొత్తం హైదరాబాద్ నగరంలో చెర్ల పక్క పొంటి కానీ మూసినది పక్క పొంటి కానీ ఒక 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వం పట్టాలు ఇచ్చేటువంటి ల్యాండ్లలో కట్టుకున్నటువంటి ఇల్లు ఏవైతున్నాయో లక్షల సంఖ్యలో ఉంటాయి. ఇవి లక్షల సంఖ్యలో ఉంటాయి. అది ఓల్డ్ సిటీ కావచ్చు, అది న్యూ సిటీ కావచ్చు, అది ఏ సిటీ అనే కావచ్చు, లక్షల సంఖ్యలో ఇవాళ ఇళ్ళు ఉన్నాయి. ఇవాళ నీవు అధికారంకి వస్తే నీకు ఓటేసి గెలిపించిన కర్మానికి ఇవాళ లక్షలాది ఇళ్లల్లో కంటి మీద కొనుక్కు లేదు. కుటుంబాలన్నీ కూడా ఆందోళన చెందుతున్నాయి. శనివారం ఆదివారం వచ్చిందంటే ఎక్కడ బుల్డోజర్లు వస్తాయో, ఎక్కడ పోలీసు వాళ్ళు వస్తారో, ఎక్కడ మా ఇల్లు కూలగొడుతారో అని చెప్పి బిక్కు బిక్కుమంటూ బతికేటువంటి పరిస్థితికి కారణం రేవంత్ రెడ్డి అవునా కాదా అని చెప్పి అడుగుతున్నాం. నేను అందుకని అంటున్నా, ఇన్ని లక్షల మంది పేదల కళ్ళల్లో నీళ్లు చూసి నువ్వు సంతోషపడే ముఖ్యమంత్రి అంటే, ఎప్పుడు ప్రజల కళ్ళల్లో నీళ్లు చూసి సంతోషపడేవాడు మనిషి కాదు, శాడిస్ట్ అవుతాడు. నువ్వు శాడిస్ట్ అవుతాడు. ఇవాళ అంతేకాకుండా ఇవాళ ఎవరి మాట విన, నేను నాకెవరు చెప్పడం లేరు, నాకు కోర్టు లెక్క కాదు, నాకు చట్టాలు లెక్క కాదు, నాకు ఇతర పార్టీ వాళ్ళు మాట్లాడినా నా లెక్క కాదు, నేను ఎవరివైనా కూలగొడతా అని చెప్పి ఆయన ఆదేశాలు ఇస్తే ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్లు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఇవాళ హైడ్రావాలు కావచ్చు వచ్చి కూలగొడుతూనే ఉన్నారు మిషన్ తెచ్చి. అరే నిర్మాణం చేయడం కష్టం బిడ్డ. ఒక్కొక్క ఇల్లు 6 నెలలు సంవత్సరం కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి పైసా జమ చేసుకొని కట్టుకుంటే నువ్వు క్షణాల మీద వచ్చి కూలగొడదు. నీకు ఎవడిచ్చిండ్రా ఈ అధికారం? నువ్వు ఎవడు అసలు? నువ్వు ఎవడివి? నీకు ఎవడిచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నా. నేను చాలాసార్లు అంటున్నా, చాలామంది పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు, సమాజహితం కోరే వాళ్ళు ఏమనుకుంటారంటే నిజమేనేమో చెరువులు ఆక్రమించుకోవడం వల్ల వరదలు వస్తాయి. 100% తప్పిది. అసలు వీళ్ళు ఇల్లు కట్టుకోవడం వల్ల వరద వస్తలేవు. ఇవన్నీ కూడా చెర్లల్లో ఉన్నటువంటి భూములు ఏవైతున్నాయో ప్రభుత్వపరమైన భూములు కావివి. బాజప్తా 100 సంవత్సరాలుగా పట్టా భూములలో వాళ్ళు లేఅవుట్ చేసుకున్నటువంటి లేఅవుట్ తప్ప ఇవి ఎక్కడ కూడా ఇల్లీగల్ కాదు. అయినా నేను అడుగుతున్నా, వీళ్లకు జ్ఞానం ఉంటే మీరు ఇంజనీర్లతో మాట్లాడండి, నిష్ఠాలతో మాట్లాడండి. వ్యవసాయం చేసే చెరువులకు మాత్రమే ఎఫ్టీఎల్ ఉంటుందని, వ్యవసాయం చేయని చెరువులకు ఎఫ్టీఎల్ ఉండదని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు శాస్త్రజ్ఞులు. కన్ఫర్మ్ చేసుకో. ఇవాళ హైదరాబాద్లో ఏ ఒక్క చెరువు కింద కూడా, అది షఫిల్గూడ చెరువు కావచ్చు, అది బండ చెరువు కావచ్చు, అది బోయిన్ చెరువు కావచ్చు, అది అల్వాల్ చెరువు కావచ్చు, అది నల్ల చెరువు కుక్కడపల్లి కావచ్చు, ఏ ఒక్క చెరువు కూడా వ్యవసాయం లేదు. వ్యవసాయం లేని కాడ నువ్వు మొత్తం తూములన్నీ కూడా సీలేసి పడేసి మత్తల కాడ మొత్తం సక్సెస్ వచ్చిన తర్వాత గీ వరదల కారణం మమ్మల్ని అంటున్నావు. ఒకవేళ నిజంగానే మీకు జ్ఞానం ఉంటే, వినే ఓపిక ఉంటే ఇవాళ నిష్ఠాలతో మీటింగ్ పెట్టండి. ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, కార్పొరేటర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఇలా కాలనీలో ఉన్న పెద్ద మనుషులు ఉన్నారు, మీటింగ్ పెట్టండి. అనేక మంది ఇంజనీర్లు ఉన్నారు, శాస్త్రవేత్తలను పెట్టండి. మేమేం కోరుతలేం. హైదరాబాద్ మునిగిపోవాలని ఎవరు కోరుకోవట్లేదు, వరదలు రావాలని చెప్పి ఎవరు కోరుకోవట్లేదు, అక్రమంగా నిర్మించుకొని ఉండాలని చెప్పి ఎవరు కోరుకోవట్లేదు, విదేశీ పక్షులు వచ్చి మా చెర్లలో వాళ్ళదని ఎవరు కోరుకోవట్లేదు, మా చెర్లలో మా పిల్లలు చేపలు పట్టుకునేది కావాలని కోరుకుంటున్నాం, మా పిల్లలు బ్రహ్మాండంగా ఈత కొట్టాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం, మా చెర్లలో ఉన్న నీళ్లు, మా బోర్లు, మా బావిలు ఎండిపోకుండా వాళ్ళు పొల్యూట్ కాకుండా చూడండి మేము కూడా అనుకుంటున్నాం. కానీ ఇవాళ హైదరాబాద్లో అన్ని చెరువులు కూడా ఎక్కడా చేపలు పట్టే పరిస్థితి లేదు, ఇలా సాకిరేవు లేదు. ఇలా ఈ నీళ్లు ఇనికితే ఆ బోర్లల్లో, ఆ బావిలలో నీళ్ళు తోడుకొని అన్నం వండుకుంటే పచ్చగా అవుతుంది, దుర్గ పెడుతుంది. ఆ చెర్ల నీళ్ళు చేయి పెడితే దుర్గ పెడుతుంది. ఇవాళ ఇక్కడ దోమలకు, ఈగలకు, గుర్రపు డెక్కకు దుర్గంధపు వాసన ఉండేదేం తప్ప ఏ చెరువు కూడా వీళ్ళు చెప్తున్నాడు, పర్యావరణవేత్తలు చెప్తున్నట్టుగా బ్రహ్మాండమైన నీళ్ళు అయితే ఇక్కడ లేవు. కేసీఆర్ కట్టిన చెప్పిండు హుస్సేన్ సాగర్లో కంపెనీలు ఉన్నాయి, దాన్ని ప్రక్షాళన చేస్తా, కొబ్బరి నీళ్ళ లెక్క తయారు చేస్తా అని చెప్పిండు. ఎక్కడ కాలేదు. ఇలా హుస్సేన్ సాగర్లో ఇలా మక్త భూములే ఎఫ్టీఎల్లో ఉన్నాయని చెప్పి వాళ్ళు అప్పుడు అన్నారు. మరి మక్త తర్వాత ప్రసాద్ ఐమాక్స్ టాకీస్ వచ్చింది, అక్కడ ఎన్టీఆర్ ఘాట్ వచ్చింది, అక్కడ జలవిహార్ వచ్చింది, అక్కడ పార్కులు వచ్చినాయి,
అక్కడ రైల్వే స్టేషన్ వచ్చింది, అనేకం వచ్చినాయి. మక్తా పేదల్లో కట్టుకున్న ఇల్లు దాటి ఇంకో కిలోమీటర్ దాకా మీరు ఎక్కడైనా పోయి చూడండి. నెక్లెస్ రోడ్ వచ్చిన తర్వాత పార్కులు వచ్చినమాట వాస్తవం కాదా, రిసార్ట్లు వచ్చినమాట వాస్తవం కాదా, జలవిహార్లు వచ్చినమాట వాస్తవం కాదా, ప్రసాద్ ఐమాక్స్ వచ్చినమాట వాస్తవం కాదా, ఎన్టీఆర్ ఘాట్ వచ్చినమాట వాస్తవం కాదా. చివరికి ఇవాళ అక్కడ ఒక బోట్స్ క్లబ్ అని ఉంటుంది, నీళ్ళనే ఉంటుంది, అదైతే మొత్తం నీళ్ళనే ఉంటుంది. అట్లా అంటే నువ్వు చేస్తే ఒక పని, మేము చేస్తే ఒక బాధ. కరీంనగర్లో కలెక్టరేట్ కట్టిండ్రు, 2 చెరువులు మొత్తం డిస్మాండ్ చేస్తే కలెక్టరేట్ అయింది అక్కడ. అందుకనే నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా, మా ప్రజల ఉసురు పోసుకొని మా కంటి మీద కొనుక్కు లేకుండా చేసి ఇవాళ మాకు సాటర్డే సండే వచ్చిందంటే ఇలా పొయ్యి మీద కొండ పెట్టకుండా మా మొత్తం బతుకులలో ఇలా నీళ్లు మట్టి కొడుతున్నటువంటి దుర్మార్గం ముఖ్యమంత్రి ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాం. ఇప్పటికే కోర్టు మొట్టకాయలు వేసింది. కోర్టు ఏమన్నది, అసలు ఎవడు నువ్వు ఎందుకు కూలగొడుతున్నావు, దీనికి ఒక పద్ధతి లేదా అని చెప్పి ఇన్నిసార్లు మందలిస్తున్నప్పటికి కూడా ఆయన మరి జ్ఞానం లేకనా మరి లేక ఆయనకు